సింపుల్గా తక్కువ టైంలో కోవా బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు హిమాల్ ఇన్ వన్. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ చికెన్ పాలు వేసుకుని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. గిన్నె అడుగు పెట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. నేను తక్కువ క్వాంటిటీ పాలు తీసుకున్నాను కాబట్టి ఒక 5 డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని కలుపుతూ ఉండాలి. అడుగు పెట్టకుండా కలుపుతూ ఉండాలి. పాలు ఈ విధంగా విరిగిన తర్వాత మనకి స్వీట్నెస్ తగ్గట్టుగానే షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి పాలు అనేవి ఇంకా కొంచెం బాగా చిక్కపడాలి. ఇలా చిక్కపడిన తర్వాత మనం కొంచెం గోధుమ రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న పాలను బట్టి కొంచెం కొంచెం గోధుమ రవ్వ వేసుకుని థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం గోధుమ రవ్వ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం ఇలా చిక్కగా అయితే అయిపోతుంది. ఒక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవాని ఒక సర్వింగ్ బౌల్లో మనకి కోవా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకుని బ్రెడ్ పైన కోవాను అప్లై చేసి దానిపైన మరో బ్రెడ్ పెట్టుకుంటే మనకి కోవా బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కోవా బ్రెడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.